ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 84వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గుహుడు తన బంధువులను నది వద్ద కావలి ఉంచి యుద్ధ సన్నద్ధులు కండి అని ఆజ్ఞాపించుట, స్వాగత సత్కార సామగ్రితో భరతునిక్కడ కేగుట, ఆతిథ్యము స్వీకరింపుము అని భరతుని కోరుట అనే కథగా విందాం. గంగానది పొడవునా విడిసి ఉన్న ఆ సైన్యాన్ని చూడగానే గుహుడు తొందరపడుతూ తన బంధువులతో ఈ విధంగా అన్నాడు. ఇటువైపు సముద్రం వలె విశాలమైన గొప్ప సేన అదిగో కనబడుతోంది. ఇది ఎంత ఉన్నదో నా ఊహకు కూడా అందడం లేదు. పెద్ద ఆకారం గల కోవిదార వృక్షం ఉన్న ధ్వజం రథంపై కనబడుతోంది. దుర్బుద్ధి అయిన భరతుడే స్వయంగా వచ్చినట్లు కనబడుతోంది. కైకేయి కుమారుడైన ఈ భరతుడు ఇక్కడ ఉన్న పల్లెవారినందరినీ బంధించడానికై వచ్చాడా, లేదా మనల్ని చంపడానికై వచ్చాడా, లేదా చాలా దుర్లభమైన దశరథుని సుసమృద్ధమైన రాజ్యలక్ష్మిని వశము చేసుకోవాలి అనే ఉద్దేశంతో తండ్రిచే అరణ్యవాసానికి పంపివేయబడిన రాముని చంపడానికై వస్తున్నాడా? దశరథ కుమారుడైన రాముడు నాకు ప్రభువు మాత్రమే కాదు, నా మిత్రుడు కూడా. అందుచేత అతని ప్రయోజనాన్ని కాపాడడానికై సన్నద్ధులై గంగా తీర ప్రాంతమునందు నిలిచి ఉండండి. మాంసమును దుంపలను ఫలములను తింటూ నదిని రక్షిస్తూ ఉండే పల్లెవారందరూ తమ సైన్యంతో గంగానది వెంబడినే నిలిచి ఉండాలి. 500 నావలలో ఒక్కొక్క దానిపై 100 చొప్పున యువకులైన కైవర్తులు కవచాదులు ధరించి సిద్ధంగా ఉండాలి. భరతునకు రాముని విషయమున దుర్బుద్ధి లేదని తెలిసిన పిమ్మటనే ఈ సేన సుఖంగా గంగానదిని దాటగలదు అని ప్రేరేపించాడు. గుహుడు ఈ విధంగా పలికి మత్స్యములను మాంసమును తేనెను భరతునకు ఉపాయనముగా తీసుకుని వెళ్ళాడు. సుమంత్రుడు వస్తున్న గుహుని చూసి వినయపూర్వకంగా భరతునకు ఈ విధంగా చెప్పాడు. భరత, 1000 మంది బంధువులతో కలిసి వస్తున్న ఈ గుహుడు దండకారణ్యంతో చాలా పరిచయం గలవాడు, వయస్సు కలవాడు. నీ సోదరుడైన రామునకు మిత్రుడు కూడా. ఈ గుహునకు దర్శనమిమ్ము. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో ఇతనికి తప్పక తెలిసి ఉంటుంది అన్నాడు. భరతుడు శుభకరములైన సుమంత్రుని మాటలు విని వెంటనే గుహుని నా వద్దకు తీసుకురండి అని పలికాడు. గుహుడు భరతుని అనుజ్ఞ లభించడం చేత సంతోషిస్తూ తన జ్ఞాతి వర్గంతో భరతుని సమీపించి సవినయంగా ఈ విధంగా పలికాడు. భరత, ఈ ప్రదేశం నీ గృహోద్యానం వంటిది. మేము నీకు లొంగి ఉండే మనుషులం. ఇది నీ దాసుని గృహం. దీనిలో ఇచ్ఛానుసారంగా నివసించమని మేమందరం కోరుతున్నాం. ఇక్కడ దుంపలు ఫలములు బోయవారు తీసుకువచ్చిన అనేక విధములైన చాలా అధికమైన పచ్చి మాంసము ఎండు మాంసం ఉన్నాయి. నీ సైన్యం సుఖంగా భుజించి ఈ రాత్రి ఇక్కడనే నివసించును అని అనుకుంటున్నాను. వివిధ పదార్థములను సమర్పించి మేము చేసే సపర్యలు అందుకుని నీవు సేనా సమేతుడివై రేపు వెళ్ళవచ్చు అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 84వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని గుహుడు తన బంధువులను నది వద్ద కావలి ఉంచి యుద్ధ సన్నద్ధులు కండని ఆజ్ఞాపించుట, స్వాగత సత్కార సామగ్రితో భరతుని కడకేగుట, ఆతిథ్యము స్వీకరింపమని భరతుని కోరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 85వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గుహ భరత సంవాదము భరతుని శోకము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.